హాయ్ గైస్! ఈ వీడియోలో మనం వన్ ఆఫ్ ద అరే హార్డెస్ట్ ప్రాబ్లమ్ చూద్దాం. ప్రాబ్లమ్ వచ్చేసి ఫైండ్ ఫస్ట్ మిస్సింగ్ పాజిటివ్ నెంబర్. సో దీనికి అర్థమైంది లైక్ దిస్ ఇస్ ఫ్రమ్ లీడ్ కోడ్. సో గివెన్ అన్ అన్సార్టెడ్ ఇంటిజర్ అరే లైక్ d4 minus 1 1, return smallest positive integer that is not present in the array. We need to return smallest positive integer. Like suppose ఇక్కడ అంటే స్మాలెస్ట్ పాజిటివ్ ఇంటిజర్ అంటే గ్రేటర్ దెన్ 0 నెంబర్ అనేది గ్రేటర్ దెన్ 0 ఉండాలి. లైక్ ఇక్కడ వచ్చేసి మనకి -1 ఇగ్నోర్ చేస్తే -1 తర్వాత 2 ఉండాలి. 2 లేదు, 3 ఉంది, 4 ఉంది. సో ఉన్న అరేలో స్మాలెస్ట్ పాజిటివ్ ఇంటిజర్ ఏది లేదు, 2 లేదు. సో 2 రిటర్న్ చేయాలి. సపోజ్ ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం. లైక్ ఈ ఎగ్జాంపుల్ 7 8 9 11 12. ఈ అరేలో స్మాలెస్ట్ పాజిటివ్ ఇంటిజర్ ఏది, 1. బికాస్ ఈ అరేలో ఉన్న ఎలిమెంట్స్ తోటి కాదు, లైక్ ఓవరాల్ 1 to n ఎలిమెంట్స్ తీసుకుంటే స్మాలెస్ట్ పాజిటివ్ ఇంటిజర్ ఏది, 1 కదా. సో ఈ అరేలో 1 లేదు. సో మనం అది 1 రిటర్న్ చేయాలి. ఒకవేళ 1 ఉందనుకోండి, ఇక్కడ 1 ఉంది, అప్పుడు స్మాలెస్ట్ పాజిటివ్ ఇంటిజర్ ఏదవుతుంది, 2. అప్పుడు 2 రిటర్న్ చేయాలి. సో దిస్ ఇస్ ద ప్రాబ్లం. బట్ మనకి ఇక్కడ కండిషన్ వచ్చేసి వీ నీడ్ టు ఇంప్లిమెంట్ ఇన్ టైం కాంప్లెక్సిటీ big of n, and we should not take any space that is big of 1. సో ఫస్ట్ మనము n log n big of n అండ్ విత్ స్పేస్ తీసుకొని అండ్ నెక్స్ట్ వితౌట్ స్పేస్ ట్రై చేద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్స్ లెట్స్ టేక్ ద సేమ్ ఎగ్జాంపుల్ 3 4 minus 1 1. ఇప్పుడు దీంట్లో స్మాలెస్ట్ పాజిటివ్ ఇంటిజర్ ఏది అంటే ఎలా రిటర్న్ చేస్తాం? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది అన్సార్టెడ్ అరేలో మనము ఫైండ్ చేయడం కష్టం. సో ఫస్ట్ మనం దీన్ని సార్ట్ చేసుకుందాం. అది బెస్ట్. సార్ట్ చేసుకోవడం వల్ల అన్ని ఆర్డర్ అయి ఉంటుంది, స్మాల్ టు బిగ్. సో దట్ మనం దాంట్లో ఏదైతే ఫస్ట్ స్మాలెస్ట్ ఇంటిజర్ ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు బై ఎలిమినేటింగ్ ద నెగిటివ్స్ అండ్ అంటిల్ 0. లైక్ సపోజ్ మనం ఇక్కడ సార్ట్ చేసుకున్నాక మనకు వచ్చే అరే 1 3 4, రైట్? ఇప్పుడు ఈ అరేలో నెగిటివ్ ఎలిమెంట్ తీసేసేయండి అండ్ జీరో ఎలిమెంట్ తీసేసి ఎక్కడ నుంచి పాజిటివ్ ఎలిమెంట్స్ నెంబర్ స్టార్ట్ అవుతుందో అక్కడ పాయింట్ చేసుకోండి. లైక్ ఇక్కడ నుంచి కౌంట్ 1 అనుకొని మనం ట్రావర్స్ కావాలి. లైక్ కౌంట్ ఈక్వల్ టు 1 పెట్టుకొని ట్రావర్స్ కావాలి. లైక్ ఇప్పుడు మనం ఇక్కడ పాయింట్ అయినాం కదా, ఇది పొజిషన్ అనుకుందాం. ఈ పొజిషన్లో ఉన్న ఎలిమెంట్ ఈ కౌంట్ మ్యాచ్ కావాలి. మ్యాచ్ అయితేనే నెక్స్ట్ దానికి వెళ్ళాలి. మ్యాచ్ కాకపోతే ఆ కౌంట్ రిటర్న్ చేయాలి. సో ఇప్పుడు మ్యాచ్ అయింది కాబట్టి నెక్స్ట్ దానికి వెళ్ళాలి, వీడికి ప్లస్ చేసి. సో అప్పుడు పొజిషన్ అనేది 2 అవుతుంది అండ్ కౌంట్ అనేది 2 అవుతుంది. ఇప్పుడు ఈ పొజిషన్లో అంటే ఈ పొజిషన్లో ఉన్న ఎలిమెంట్ ఈ కౌంట్ తోటి మ్యాచ్ అవుతుందా, కావట్లేదు, కాబట్టి రిటర్న్ 2. సో ఇది వన్ ఆఫ్ ద సొల్యూషన్. లైక్ ఇది సేమ్ అప్రోచ్ మనము ఈ దీనికి తీసుకుందాం. లైక్ 7 8 9 11 12. సో ఇప్పుడు కౌంట్ ఈక్వల్ టు 1, ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాం కౌంట్, ఎందుకంటే మనకి స్మాలెస్ట్ పాజిటివ్ ఇంటిజర్ అనేది 1 కాబట్టి. అండ్ పొజిషన్ ఈక్వల్ టు 0. ఫస్ట్ దీన్ని సార్ట్ చేసుకుందాం. ఆల్రెడీ సార్టెడ్ ఉంది కాబట్టి నో ప్రాబ్లం. ఇప్పుడు పొజిషన్ 0 దగ్గర ఉంది. అరే ఆఫ్ పొజిషన్ ఈక్వల్ టు కౌంట్. ఇది కాకపోతే మనం రిటర్న్ చేయాలి. ఇది నాట్ ఈక్వల్ టు అయితే రిటర్న్ కౌంట్. ఇఫ్ ఒకవేళ ఇది ఈక్వల్ అయిందనుకో, పొజిషన్ ప్లస్ చేయాలి అండ్ కౌంట్ ప్లస్ చేయాలి. సో దిస్ ఈస్ ద ఫార్ములా. లైక్ మనం ఏం చేస్తున్నాం, ఫస్ట్ థింగ్ మనం చేయాల్సింది సార్ట్ చేయాలి.
పొజిషన్ని పాయింట్ చేసుకోవాలి. పాయింట్ పొజిషన్ టు ఫస్ట్ పాజిటివ్ ఇంటీజర్, then traverse. Use this formula to traverse. సో ఇది ఎలా చేయాలో తెలుసు, లైక్ ఆల్రెడీ చెప్పాను. సో ఇప్పుడు చూస్తే మీరు ఇది సార్ట్ అయింది, ఫస్ట్ స్టెప్ అయిపోయింది. పాయింట్ పొజిషన్ టు ఫస్ట్ పాజిటివ్ ఇంటీజర్, ఫస్ట్ పాజిటివ్ ఇంటీజర్కి పాయింట్ చేసుకోవాలి. ఇట్లా పాయింట్ చేసుకోవాలి. 0th ఇండెక్స్ నుంచి ట్రావర్స్ చేయండి. లైక్ ప్రజెంట్ ఎలిమెంట్ గ్రేటర్ దెన్ 0నా కాదా, 0 కాకపోతే గ్రేటర్ దెన్ 0 కాకపోతే నెక్స్ట్ ఎలిమెంట్ అట్లా పుష్ చేసుకోండి. లైక్ నెక్స్ట్ ఎలిమెంట్కి ఇంక్రిమెంట్ చేసుకోండి అంటిల్ గ్రేటర్ దెన్ 0 వచ్చేంత వరకు. ఎక్కడైతే గ్రేటర్ దెన్ 0 వస్తుందో అక్కడ ఆపేసేయండి. నెక్స్ట్ ఎలా అయినా నెక్స్ట్ ఎలిమెంట్ ఇలా గ్రేటర్ దెన్ 0 ఉంటుంది కాబట్టి ఆ పొజిషన్ అనేది ఫస్ట్ పాజిటివ్ నెంబర్. నెక్స్ట్ ఈ ఫార్ములా యూజ్ చేయాలి. లైక్ ఆల్రెడీ మనకి ఫస్ట్ పాజిటివ్ నెంబర్ వచ్చింది కాబట్టి ఈ ఫార్ములా యూజ్, ఈ బ్లాక్ అండ్ ఎల్స్ బ్లాక్ యూజ్ చేయాలి. సో దట్ మనకి కౌంట్ దాంట్లో మనకి ఏదైతే ఫస్ట్ మిస్సింగ్ పాజిటివ్ నెంబర్ అనేది ఉందో అది వచ్చేస్తుంది. బట్ దీని కాస్ట్ ఏంది, టైం కాంప్లెక్సిటీ వచ్చేసి n log n అండ్ స్పేస్ మనం ఏం తీసుకోవట్లే కాబట్టి బిగ్ ఆఫ్ 1. బట్ మన టార్గెట్ వచ్చేసి బిగ్ ఆఫ్ n టైం కాంప్లెక్సిటీ, బిగ్ ఆఫ్ 1 స్పేస్ కాంప్లెక్సిటీ, దీన్ని మ్యాచ్ చేయాలి. సో ఇది వన్ ఆఫ్ ద సొల్యూషన్. బట్ ఇక్కడ మనం సార్టింగ్ అనే అడ్వాంటేజ్ తీసుకుంటున్నాం. సొల్యూషన్ 2లో మనం టైం కాంప్లెక్సిటీ బిగ్ ఆఫ్ n తీసుకుంటాం, స్పేస్ కాంప్లెక్సిటీ big of n. I mean it goes over the big of n. Yeah, let's see first. సో ఇప్పుడు టైం కాంప్లెక్సిటీ వచ్చేసి ఇప్పుడు అరే వచ్చేసి 3 4 -1 1 రైట్. సో ఇంతకుముందు సార్టింగ్ ఆర్డర్లో మనం సార్ట్ చేసుకున్నాం కాబట్టి ఎలిమెంట్స్ ఇలా వస్తాయని తెలుసు. లైక్ ఒక ఆర్డర్లు ఉంటాయి. ఈ పొజిషన్ నుంచి మనం ట్రావర్స్ అయ్యి ఎక్కడైతే మిస్సింగ్ నెంబర్ ఉందో ఫస్ట్ మిస్సింగ్ పాజిటివ్ నెంబర్ అది రిటర్న్ చేసేయచ్చు బేస్డ్ ఆన్ కౌంట్. బట్ ఇందులో వితౌట్ సార్టింగ్ ఎలా చేయగలుగుతాం ఇప్పుడు చూస్తే. సో సపోజ్ ఒక అరే తీసుకుందాం, 0th ఇండెక్స్ కాబట్టి 1 2 3 4 5. సో 0 అనేది మనం ఇగ్నోర్ చేద్దాం ఇప్పటికైతే. నెక్స్ట్ ఇప్పుడు 1 ఉంది. సో ఈ 1 పొజిషన్లో అరే ఈ ఏదైతే టెంపరరీ అరే ఉందో ఇది మెయిన్ అరే. ఈ టెంపరరీ అరే 1 పొజిషన్లో 1 పెట్టుకుందాం. ఇక్కడ నుంచి ట్రావర్స్ అవుదాం. సో 3 పొజిషన్లో 1 పెట్టుకుందాం, 4 పొజిషన్లో 1 పెట్టుకుందాం. జస్ట్ వీఆర్ మేకింగ్ షూర్ లైక్ ఎవ్రీ ఎలిమెంట్ విచ్ వీఆర్ ట్రావర్సింగ్ రైట్, ఆ ఎలిమెంట్ మనము విజిట్ అయినామని ఈ విజిటెడ్ అరేలో 1 పెట్టుకుంటున్నాం. సో నెక్స్ట్ -1 నాన్ నెగిటివ్ అండ్ అండ్ 0 ఎలిమెంట్ 0 నెంబర్ ఇగ్నోర్ చేసేయండి, ఇది ఇగ్నోర్ చేద్దాం. నెక్స్ట్ 1 ఇక్కడ 1 పెట్టుకుందాం. మిగతా అన్ని ఎలిమెంట్స్ 0 ఉంటాయి. నెక్స్ట్ 1 నుంచి ట్రావర్స్ కావాలి. మనం 1 నుంచి ట్రావర్స్ అయినప్పుడు ఏ ఇండెక్స్ దగ్గర అయితే మనకి 0 వస్తుందో దాన్ని రిటర్న్ చేసేయాలి. సో ఇక్కడ ఏదైతే 2 వచ్చిందో దాన్ని రిటర్న్ చేసేస్తాం. సో దట్స్ హౌ వీ కెన్ ఫైండ్ ద సొల్యూషన్. అండ్ ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి లైక్ ఈ టెంపరరీ లైక్ విజిటెడ్ అరేని ఎంతవరకు అలొకేట్ చేయొచ్చు. సో మనం అలొకేట్ చేయాల్సింది ఎంతవరకు అంటే బేస్డ్ ఆన్ మ్యాక్స్ ఎలిమెంట్ ఇన్ దిస్ అరే. ఈ అరేలో మ్యాక్స్ ఎలిమెంట్ ఏదైతే ఉంటుందో అంత సైజ్ ఉండాలి. బికాస్ సపోజ్ ఇప్పుడు చూడండి, ఒక ఈ అరేలో మనకి 1 to 10,000 ఇచ్చారు. సో మనం కనుక్కోవాల్సింది ఇప్పుడు ఈ అరేలో 1 to 10,000 ఉన్నాయంటే స్మాలెస్ట్ పాజిటివ్ మిస్సింగ్ నెంబర్ ఏదైతుంది 10,001 నెంబర్ కదా రైట్. సో అంటే మనం అరేస్ కంప్లీట్గా అప్ టు 10,000 వరకు ఈ టెంపరరీ విజిటెడ్ అరే ఏదైతే ఇనిషియలైజ్ చేసుకుంటామో, అంటే ఇనిషియలైజ్ చేసుకున్నాక అన్ని నెంబర్స్కి 1 1 వచ్చేస్తుంది. సో లాస్ట్ అరే మనం ఇటరేట్ చేసినప్పుడు ఏది ఫైండ్ కాలేదు కాబట్టి దాని లెంత్ +1 తీసుకుంటాం రిటర్న్. లైక్ ఇప్పుడు మనకి ఇక్కడ 1 వచ్చేసింది కదా ఈ ప్రీవియస్ ఎగ్జాంపుల్కి. బట్ ఇప్పుడు ఒకవేళ అరే మనకి
ఇది ఉందనుకోండి, లైక్ 1 to 10,000 ఉంటే ఈ టెంపరరీ అరే 10,000 వరకు ఇనిషియలైజ్ చేసుకోవాలి. సో అన్నిట్లో 1 వచ్చేస్తుంది. సో మనము ఎప్పుడైతే అరేని ఇటరేట్ చేస్తామో మనకి 10,000 వరకు ఇటరేట్ చేసినాక 0 అనేది ఫైండ్ కాదు. సో లాస్ట్ వరకు వెళ్ళినాక కూడా మనకు ఫైండ్ కావాలి కాబట్టి దాని తర్వాత ఉన్నది మనకి మిస్సింగ్ పాజిటివ్ నెంబర్ కాబట్టి ఇది రిటర్న్ చేస్తాం. సో అందుకోసమే అరే సైజ్ విల్ బి ద మ్యాక్స్ ప్రజెంట్ ఇన్ ద మ్యాక్స్ ఇంటీజర్ ఇన్ ద అరే దిస్ అరే. సో సేమ్ ఈ ప్రాబ్లం చూద్దాం, ఈ ఇన్పుట్కి చూద్దాం. 7, 8, 9, 11, 12. సో 7, 8, 9, 11, 12కి చూస్తే సో ఇక్కడ 12 కాబట్టి నేను మ్యాక్స్ సరే 12 సైజ్ తీసుకుంటా. అండ్ ఇక్కడ నుంచి ట్రావర్స్ చేద్దాం. 7, 1, సో 8 ప్రజెంట్ అయింది, 9 ప్రజెంట్, 11 ప్రజెంట్, 12 ప్రజెంట్. నెక్స్ట్ అరేని ఈ 0 నుంచి ఇటరేట్ కావద్దు కాబట్టి ఫస్ట్ నుంచి ఇటరేట్ కావాలి, బికాస్ ఫస్ట్ విల్ బి ద ఫస్ట్ మిస్సింగ్ పాజిటివ్ నెంబర్. జనరల్గా 1 to up to n తీసుకుంటాం కాబట్టి. సో ఇక్కడ నుంచి ట్రావర్స్ అయినప్పుడు ఇది 0 ఉంటుంది, మిగతా అన్నీ కూడా 0 ఉంటాయి. బట్ ఫస్ట్ ఇది మిస్ అయిపోయింది కాబట్టి మనం ఇది రిటర్న్ చేస్తాం.